హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు వెన్నెల 22 బ్లాగ్స్. ఈరోజు పాతకాలం మన అమ్మమ్మ నాన్నమ్మల పద్ధతిలో చేపల పులుసు చేస్తున్నారు. ఈ చేపల పులుసు వాసన రాకుండా ఉండాలంటే ఇలా ఒకసారి వండి చూడండి. ఫస్ట్ ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి జీరా, ధనియాలు, ఈ చేపల రుచిని పెంచే మెయిన్ ఇంగ్రీడియంట్ మెంతులు వేసి మంట లో ఫ్లేమ్లో పెట్టి వీటిని బాగా వేయించాలి. ఇవి ఇలా వేగాక ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. వీటిని మిక్సీకి వేసి పౌడర్ చేయాలి. ఇప్పుడు అదే ఆయిల్లో మీడియం సైజు ఉండే 2 ఆనియన్స్ తీసుకొని కట్ చేసి వేయాలి. ఈ ఆనియన్స్ని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయాలి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చాక వేరే ప్లేట్లోకి సపరేట్ చేయాలి. ఈ ఆనియన్స్ కొంచెం కూల్ అయ్యాక మిక్సీకి వేసి పేస్ట్ చేసి పక్కన పెట్టాలి. ఇప్పుడు అదే ప్యాన్లో కర్రీకి సరిపడా ఆయిల్ వేసి 1 టీ స్పూన్ జీరా, 1 టీ స్పూన్ మెంతులు వేయాలి. అండ్ అలాగే 2-3 గ్రీన్ చిల్లీస్ వేయాలి. అండ్ కరివేపాకు కూడా వేసి ఫ్రై చేయాలి. ఇందులోకి మనం పేస్ట్ చేసి పక్కన పెట్టుకున్న ఆనియన్ పేస్ట్ వేయాలి. వేసి బాగా ఫ్రై చేయాలి. టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసి కలపాలి. ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేయాలి. ఇదంతటిని కలిపి బాగా ఫ్రై చేయాలి. ఫ్రెండ్స్, ఇక్కడ మీరు తినే కారానికి సరిపడా కారం వేసి చింతపండు రసం వేయాలి. అయితే ఇక్కడ ఆ వీడియో క్లిప్ మిస్ అయింది. ఇలా చింతపండు రసం వేసి మరగనివ్వాలి. ఇది మరిగాక చేపలు వేసుకోవడం. చేపలు నీచు వాసన రాకుండా ఉండాలంటే ఆయిల్లో చేపలు ఫస్ట్ ఫ్రై చేయాలి. లైట్గా ఇలా ఫ్రై చేసి పక్కన పెట్టాలి. ఇప్పుడు వాటిని ఇందులో ఒక్కొక్కటిగా విడివిడిగా వేయాలి. ఇలా వేసి ఈ చేపల పులుసుని మరగనివ్వాలి. ఇలా మరుగుతున్న చేపల పులుసులో మనం పౌడర్ చేసి పక్కన పెట్టుకున్న జీరా, మెంతులు, ధనియాల పౌడర్ వేసి ఇంకా కొంచెం మరగనివ్వాలి. ఇది మొత్తం మరిగాక మెంతి ఆకు, కొత్తిమీరతో సర్వ్ చేసుకోవడమే. ప్రజెంట్ నా దగ్గర అందుబాటులో లేదు, నేను వేస్తలేను. నేనైతే లాస్ట్లో కొరియండర్ పౌడర్తో ఏం చేశాను. కర్రీ అయితే చాలా బాగుంది. టేస్ట్ చపాతీ, అన్నం, రోటీ ఎందులోకైనా చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి.